ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు సామాన్య 20వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేటి మొదటి పట్టణము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు. సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 6వ అధ్యాయము 51వ వచనము నుండి 58వ వచనం వరకు. మన ఇంటిలో జరిగే శుభకార్యాలకు విందులు చేస్తూ ఉంటాం. విందులకు బంధువులను మిత్రులను ఆహ్వానిస్తూ ఉంటాం. విందులో పాల్గొనే వారంతా పరస్పర అవగాహన, ఐక్యత, ప్రేమ కలిగి ఉంటారు. కలిసి భోజనం చేసేవారంతా ఒక నూతన సంబంధాన్ని వారి మధ్య ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మానవ సమాజంలో మంచి అలవాటే, కానీ ఆశించిన ఫలితము రావటం లేదు. ఇది కేవలము భౌతిక భోజనాలుగానే ఉండిపోతున్నాయి, కానీ సరి అయిన ఫలితాన్ని ఇవ్వటం లేదు. ఈరోజు కలిసిమెలిసి భోజనం చేసిన వారు రేపు పోట్లాడుకుని ఒకరికొకరు సంబంధం లేకుండా జీవిస్తున్నారు. ప్రియ మిత్రులారా, కనుక విందుల యొక్క అర్థం తగ్గిపోయింది. సరి అయిన విందు ఒకటి మాత్రమే, అది దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన విందు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విందులో సక్రమంగా పాల్గొన్నప్పుడే మానవునికి తృప్తి కలుగుతుంది. ఈ దినం పరిశుద్ధ గ్రంథ పట్టణాలు అందరకు దేవుని విందుకు ఆహ్వానాన్ని అందిస్తున్నాయి. నేటి మొదటి పట్టణంలో జ్ఞానం అనే స్త్రీమూర్తి ఒక విందు తయారు చేసింది. జ్ఞానం తనకొక గృహమును నిర్మించుకొనెను, దానికి 7 స్తంభములను చెక్కుకొనెను. తన పశువులను కోసి తన రసమును తయారు చేసి తన భోజన బల్లను సిద్ధము చేసెను. ఆమె తన పనికత్తెలను పంపి నగరములో ఉన్న ప్రజలను ఆహ్వానించెను. జ్ఞానము లేని వారందరూ ఇచ్చటకు రావచ్చును. తెలివిహీనులకు ఆమె ఇట్లు చెప్పెను, వచ్చి నా భోజనమును ఆరగించుడు, నేను తయారు చేసిన రసమును సేవించుడు, మీ పిచ్చితనమును మానుకొనుడు, అప్పుడు మీరు సుఖప్రదముగా జీవించగలుగుదురు, నా వివేక మార్గములందు పయనించుడు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానం ఒక స్త్రీ రూపములో ఇచ్చట ఆహ్వానాన్ని అందిస్తుంది. గొప్ప విందు తయారు చేసింది. 7 స్తంభాల మేడలో ఈ విందు జరుగుతుంది. ఆమె అవివేకులను, బుద్ధిహీనులను తన విందుకు ఆహ్వానిస్తుంది. ఆమె భోజనాన్ని ఆరగించటం వలన, ఆమె రసాన్ని సేవించటం వలన, అనగా జ్ఞానం వలన పోషింపబడటం వలన వారు జీవాన్ని పొంది సరైన మార్గాన్ని తెలుసుకొని జీవించగలరు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు కూడా మనలను తన విందుకు ఆహ్వానిస్తున్నారు. పూర్వవేదములో జ్ఞానము, ఇప్పుడు యేసుక్రీస్తు రూపములో మనుష్యావతారం ఎత్తి మానవులందరూ తన విందుకు ఆహ్వానించటం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకము నుండి దిగివచ్చిన జీవమగల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఎలయనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వానియందును ఉందుము అని ప్రభు తెలియచేస్తున్నారు. ప్రియ మిత్రులారా, ఇది ఒక వింత భాషగా ప్రజలకు తోచింది. ఎవరు శరీరాన్ని ఆహారంగా ఇస్తారు? ఆ కాలంలో అన్య మతస్థులు తమ దేవాలయాల్లో బలి సమర్పించినప్పుడు బలి పశువునందలి కొంత భాగాన్ని పీఠంపై కాల్చి దేవునికి అర్పించేవారు. కొంత భాగాన్ని అచట ఉన్న యాజకులకు ఆచారం ప్రకారము సమర్పించేవారు. మిగిలిన దానితో ఆ భక్తుడు
అచటనే విందు జరిపేవాడు. ఆ విందుకు తన మిత్రులను ఆహ్వానించేవారు. ఆ విందులో దేవుడే స్వయముగా వచ్చి అతిథిగా ఉంటాడని భావించేవారు. అంతేకాక దేవుడు ఆ మాంసంలో ప్రవేశిస్తాడని, భక్తులు ఆ మాంసాన్ని తినప్పుడు దేవుణ్ణే భక్షిస్తున్నామని భావించేవారు. దేవుడు తమ అంతరంగములో లోతుగా ప్రవేశించి తమ జీవితాన్ని పోషిస్తాడని భక్తులు విశ్వసించేవారు. ప్రియా మిత్రులారా, యేసుక్రీస్తు విందులో అంతకన్నా లోతైన భావముంది. ప్రియా మిత్రులారా, ఇచ్చట బలి వస్తువు ఒక పశువు కాదు. యేసుక్రీస్తు శరీర రక్తాలే భోజన పదార్థాలు. శరీర రక్తాలలో జీవముంటుంది. యేసుక్రీస్తు శరీర రక్తాలను భుజించటం వల్ల ఆయన జీవాన్ని పొందగలుగుతున్నాం. మనయందు యేసు, యేసునందు మనము ఉండగలుగుతున్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు తన జీవముతో తన బిడ్డలను పోషింపదలిచాడు. ఆ జీవములో పాలు పంచుకున్నప్పుడే దేవుని బిడ్డలుగా ఎదగగలము. ప్రియా మిత్రులారా, యేసు దివ్య సప్రసాద రూపములో తన శరీరాన్ని, రక్తాన్ని మనకు దివ్య భోజనముగా వసగారు. ఆ దివ్య సప్రసాద విందులో పాల్గొని ఆయన జీవాన్ని పొందాలని ఈ దినము ఆయన మనలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. దివ్య సప్రసాదము తండ్రి తన బిడ్డలకు సిద్ధము చేసిన విందు. ఆ విందులో పాల్గొనే వారంతా ఆయనపై విశ్వాసము కలిగి ఆయన జీవాన్ని స్వీకరించి ఆయన మార్గాన్ని తెలుసుకొని అందులో పయనించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైన మనము దివ్య సప్రసాద విందులో పాల్గొంటున్నాం. అయితే మన మధ్య అట్టి అవగాహన, ప్రేమ పెంపొందుతున్నాయా లేదా అని పరిశీలించుకోవాలి. అలా పెంపొందకపోతే అందుకు కారణం మన స్వార్థం, అవిశ్వాసమే అని చెప్పాలి. ఏదో అలవాటు చెప్పున సరి అయిన సిద్ధపాటు లేకుండా దివ్య సప్రసాద విందులో పాల్గొంటే దాని ఫలితము శూన్యము అని తెలుసుకోవాలి. దేవుని బిడ్డలు ఆ విందులో బల్ల వద్ద తండ్రితో కూడినప్పుడు ఒకరికొకరు మన్నించుకొని మనస్పర్ధలను తొలగించుకోవాలి. ప్రేమానురాగాలను, పరస్పర సహకారాన్ని పెంచుకోవాలి. అప్పుడే మనము దేవునిలో ఐక్యమై నిత్య జీవం పొందగలము. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. ప్రభువా, నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు. ఓ ప్రభువా, నీ కుమారుని యొక్క శరీర రక్తాలను మా ఆత్మకు ఔషధముగా దయచేస్తున్నందుకు వేలాది వందనాలు. మేము ప్రతిసారి దివ్య సప్రసాదం తీసుకునేటప్పుడు భక్తి శ్రద్ధలతో స్వీకరించి తగిన ఫలితాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. మేము ఆధ్యాత్మికంగా ఎదగటానికి మాకు కావలసిన ఆత్మబలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభు, ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్న ప్రతి వారిని కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.